నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈ శ్లోకాన్ని ధ్యానం చేసే భక్తుని దృష్టి విషాన్ని కూడా అమృతంగా మార్చగలదని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే సౌందర్య లహరిలో 20వ శ్లోకం. కిరంతి మంగేభ్య కిరణని కురంభామృతరసం హృది త్వామాదత్తే హిమకర శిలామూర్తిమివ యః ససర్పానాం దర్పం శమయతి శకుంతాదిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అమ్మా త్రిపురసుందరీదేవి, నీ దివ్య శరీరం నుండి అమృత కిరణాలు ప్రసరిస్తున్నట్లు మనసులో ధ్యానం చేసే భక్తుడు నీ రూపాన్ని చంద్రకాంత శిలలా శాంతమయంగా తన హృదయంలో స్థాపిస్తాడు. అలాంటి భక్తుడు గరుడు పాములను శాంతపరచినట్లే విషశక్తుల్ని కూడా జయించగలడు. అంతేకాదు, అతని దృష్టి అమృత ప్రవాహంలా మారి జ్వరంతో బాధపడుతున్న వారికి కూడా శాంతి మరియు ఉపశమనం కలిగిస్తుంది. దేవి కృపతో భక్తుడి దృష్టి కూడా అమృతమయమైన ఆశీర్వాదంగా మారుతుంది. శ్రీమాత్రే నమః.